వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్కి చెందినటువంటి చిత్తూరుకు చెందినటువంటి ఫ్యాక్టరీకి పర్యావరణ నోటీసులు ఇస్తేనే అక్కడ కాలుష్యం వల్ల అక్కడ నివాసం ఉండేటటువంటి ప్రజలకు నష్టం జరుగుతుంది, ఆరోగ్యం పాడవుతుంది, పర్యావరణానికి సంబంధించినటువంటి రూల్స్ను పాటించండి అని నోటీసులు ఇస్తేనే గల్లా జయదేవ్కి నోటీసులు ఇచ్చి పరిశ్రమల్ని జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకుంటున్నారు, పారిశ్రామికవేత్తలను తరివేస్తున్నారు. ఇప్పుడు కూడా చిత్తూరులోనే ఉంది ఆ ఫ్యాక్టరీ, కానీ పారిశ్రామికవేత్తలను తరివేస్తున్నారు. గల్లా జయదేవ్ తెలంగాణ పోతున్నాడు, తమిళనాడు పోతున్నాడని పచ్చి అబద్ధాలు రాసినటువంటి ఈ పత్రికలు ఈ రోజున ఆదినారాయణ రెడ్డి మీద ఒక వార్త రాసినాయండి. ఏమిటంటే ఆదినారాయణ రెడ్డి అల్ట్రా సిమెంట్స్ వాళ్ళని అడ్డుకుంటున్నాడు, అల్ట్రా సిమెంట్స్ ప్రొడక్షన్ కొన్ని నెలలుగా జరగట్లేదు, పైగా దానికి రా మెటీరియల్ సరఫరా చేసేవాళ్ళు ఎవరన్నా దొడ్డిదారిని సరఫరా చేస్తారేమో అనేటటువంటి ఉద్దేశంతో అక్కడే ఆదినారాయణ రెడ్డి సంబంధించినటువంటి వాహనాలు సుమోలు తీసుకొచ్చి అడ్డు పెడుతున్నారు టిప్పర్లకి. ఇప్పటికే ఒక యూనిట్ క్లోజ్ అయింది, రెండో యూనిట్ కూడా ఆదినారాయణ రెడ్డి దుశ్చర్యల వల్ల క్లోజ్ అయ్యే పరిస్థితికి చేరింది అనేటటువంటి ఈనాడు రాసిందండి. ఈనాడు ఏం రాస్తుందంటే తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం లేదంట, ఆదినారాయణ రెడ్డి కూటమి ఎమ్మెల్యేనంట, అంటే బీజేపీ ఎమ్మెల్యే అంట. బీజేపీ ఎమ్మెల్యే బీజేపీ వల్ల కాదా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చింది? ఇది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, లేకపోతే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీకి మాత్రమే ముఖ్యమంత్రి? కూటమిలో సభ్యులే కదా. కూటమిలో సభ్యులైనటువంటి ఆదినారాయణ రెడ్డికి చెప్పాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు నష్టం జరగకుండా, పారిశ్రామికవేత్తలకు నష్టం జరగకుండా చెప్పాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రికి ఉందా లేదా? ఈనాడు ఆ మొక్క మటుకు రాయదు. అది బీజేపీ వాళ్ళు చూసుకోవాలంట. బీజేపీ వాళ్ళు చూసుకునేదేంటి? బీజేపీ లేకుండా చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడు? బీజేపీ లేకుండా చంద్రబాబు నాయుడు గారు గెలవలేరనే కదా మోకరిల్లి మరి దండాలు పెట్టి మరి దశకాలు పెట్టుకొని మరి పొత్తు పెట్టుకుంది. సరే, వాటి విషయం మనకు అనవసరం. ఈరోజు ఆదినారాయణ రెడ్డి మీద రాసినటువంటి మీరు మా గురజాలలో, గుంటూరుకు చెందినటువంటి గురజాలలో 2 సిమెంట్ ఫ్యాక్టరీలు, ఒకటి చెట్టినాడ్, రెండోది భవ్య సిమెంట్స్. ఈ 2 సిమెంట్ ఫ్యాక్టరీలు కూడా 2 నెలల పాటు ఉత్పత్తిని నిలిపివేయడానికి కారణం ఇక్కడ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు అయితే ఆ వార్తలు ఎందుకు రాయలేదు? నాకు ఒక కళాశాల ఉంది, ఆ కళాశాలలో పేరెంట్స్ ఉన్నారు, ఆ పేరెంట్స్ గురజాల వాళ్ళు ఉన్నారు, ఆ పేరెంట్స్ చెట్టినాడు భవ్య సిమెంట్స్లో ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళని నిజంగా నేను ఎంక్వైరీ చేశాను రాజకీయాలకు అతీతంగా. వాస్తవం చెప్పండి, నిజంగా ఎరపతినేని వల్ల మీకు 2 నెలల పాటు మీ పనులు ఆగిపోయినాయా, మీ ఫ్యాక్టరీలు తెరవలేదా అంటే వాళ్ళు నిజమేనని చెప్పారు. ఇప్పుడు 2 నెలల తర్వాత ఆ ఫ్యాక్టరీలు తెరుచుకున్నాయి. ఎట్లా తెరుచుకున్నాయి? చంద్రబాబు నాయుడు గారు మందలించో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఇదేం పని అని చెప్పేసి ఎరపతినేని శ్రీనివాసుని మందలించో ఆ ఫ్యాక్టరీలు ఓపెన్ కాల. ఒక్కొక్క సిమెంట్ బస్తాకి, ఉత్పత్తి అయినటువంటి ఒక్కొక్క సిమెంట్ బస్తాకి 10 రూపాయలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తే ఎమ్మెల్యే 10 రూపాయలు ఇవ్వలేము, 5 రూపాయలు ఇస్తామని 2 కంపెనీలు ఒప్పుకున్న తర్వాత అక్కడ ఉత్పత్తి ప్రారంభమైంది, ఫ్యాక్టరీలు తెరుచుకున్నాయి. ఈ వాస్తవాన్ని అక్కడ పనిచేసేటటువంటి ఎంప్లాయీస్ స్వయంగా నాకు చెప్పారు. ఇలాంటి దుర్మార్గపు పరిపాలన చేస్తా అనేక చోట్ల చూసాం, ఇక్కడే కాదు శ్రీకాకుళంలో చూసాం, అనేక చోట్ల కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫ్రాక్షన్ రాజకీయాలు చెలరేగిపోతూ ఉన్నాయి, దందా రాజకీయాలు చెలరేగిపోతూ ఉన్నాయి, పారిశ్రామికవేత్తలు పారిపోతూ ఉన్నారు. మరి ఈ విషయాలన్నింటినీ బయటకు రానియకుండా ఏదైనా నెగటివ్ న్యూస్ ఉన్నప్పుడు పక్క వాళ్ళ మీదకు తోసేయటం చంద్రబాబు నాయుడు గారికి అలవాటైనట్లే చంద్రబాబు నాయుడు కోసం డబ్బా కొట్టేటటువంటి ఈనాడు పత్రిక కూడా అర్థమైపోయింది. ఈనాడు పత్రిక కూడా అదే పాత్ర పోషిస్తుంది. అంటే ఆదినారాయణ రెడ్డి మీదకు నెట్టేస్తే
ఆదినారాయణ రెడ్డి భారతీయ జనతా పార్టీ వాడు, జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందినవాడు, వాళ్ళు ఇలాగే ఉంటారని చెప్పి చేతులు దుడుపుకునేటటువంటి ఈ యొక్క నీచమైనటువంటి జర్నలిజానికి ఒక్కసారి ప్రజలు బుద్ధి చెప్పండి. ఆ ఈనాడు యొక్క రాతల్ని ఒక్కసారి గమనించండి మహాశయులారా. నమస్తే.